ముందుగా నాన్నగారు ఏదైతే 1986లో ఆయన మొట్టమొదటి చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి అప్పుడు సుమారుగా 7,000 లీటర్స్తో స్టార్ట్ చేసిన డైరీని ఈరోజు 9 lakhs లీటర్స్ వరకు తీసుకురావడం జరిగింది. మరి ఆయన కృషి ఈ విశాఖ డైరీ వెనకాతల చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈరోజు ఆయన్ని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా తాత అని పిలుస్తారు. అంత ప్రతి ఒక్కరి మనసులో కూడా అంత స్థానం సంపాదించుకున్నారు ఈరోజు ఆడారి తులసిరావు గారు, మా తండ్రి గారు. సో ఆయన అడుగుజాడట్లో ఈరోజు నేను కూడా ఈరోజు ఆయనంత పేరు తెచ్చుకోలేకపోయినా, ఆయన చెడ్డ పేరు లేకుండా ఈ రోజు నాడు ప్రతిదీ కూడా ఇంకా అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఆయన చేయగలిగారు. ఇప్పుడున్న ఈ పోటీతత్వంలో మార్కెటింగ్లో ఈరోజు అనేక డైరీస్, ఈరోజు ప్రైవేట్ డైరీస్ అన్నీ కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి. సో వాటిని ఎదుర్కొంటూ ఈరోజు పాలు ప్రొక్యూర్ చేయడమే కాదు, పాలు మార్కెట్లో కూడా సేల్ చేయడం కూడా అదే ఇంపార్టెంట్. అది చేసినప్పుడే ఈరోజు మనం ఫార్మర్కి మంచి రేట్ ఇవ్వగలుగుతాం. సో ఈ ఎంత ప్రైవేట్ డైరీస్ని ఎదుర్కొంటూ మేము ముందుకెళ్తూ ఫార్మర్స్కి ఇప్పటికీ స్టిల్ ప్రతి ప్రైవేట్ డైరీ కంటే ఎక్కువ ప్రైజ్ ఇస్తూ, అలాగే వాళ్ళందరికీ కూడా బోనస్లు ఇస్తూ, అవి ఒకటే కాదు ఈరోజు బోనస్ ఒకటే కాదు, వాళ్ళ సంక్షేమం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.